ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, కృపగల మా నాయన, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా గొప్ప దేవ, స్త్రీలమైన మేము ఈ రీతిగా మీ యొక్క పరిశుద్ధ ఆలయంలో నీ పాద సన్నిధిలో చేరి నేను స్తుతించుటకును ప్రార్థించుటకును మరి ఈ సంవత్సర ఆరంభంలో మా దేవ మేమంతా కలిసి ఈ రీతిగా ఒక కూడికగా నీ పాద సన్నిధిలో చేరి ఉంటుండగా మీరు మా మధ్యలో ఉన్నారని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చేరిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ వాక్యాలు మేము ధ్యానించనైండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ వైపుకు కేంద్రీకరించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడి బ్రతిమాలు పొందుతున్నాం తండ్రి. స్త్రీల కూడిక కాబట్టి ప్రత్యేకంగా స్త్రీల గురించి మాట్లాడుకుందాము. మొదట నూతన సంవత్సరంలో మనము ఎన్నో ప్రణాళికలు, ఒడంబడికలు, ప్లాన్స్ ఇవన్నీ చేసుకొని ఉంటాం కదా. మరి ఈ నూతన సంవత్సరంలో ఒక 4 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఏదంటే ప్రతిదినము దేవునితో మనం కొంత సమయాన్ని గడపాల. ఎవ్రీడే విత్ గాడ్ ఈజ్ ఎ ఫ్రెష్ స్టార్ట్. దేవునితో మనం సమయం గడిపితే ఆ రోజంతా మనకు చాలా బాగుంటుంది. మరి 2 కొరింథీ 5:17 చెప్పినట్లు క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను సమస్తము. కాబట్టి క్రీస్తు యేసునందు ఉంటే అదొక నూతన అనుభవం, నూతన సృష్టి. సో ఈ కొత్త సంవత్సరంలో అదొక ఒడంబడిక మనం చేసుకుంటే బాగుంటుంది. రెండవదిగా ముందుకు సాగాల. వి మస్ట్ మూవ్ ఫార్వర్డ్. నూతన సంవత్సరంలో పాత వాటినన్నింటినీ తలుచుకుంటూ బాధపడుతూ మాకేమి ఇట్లా జరిగింది, ఈ కార్యక్రమాలు ఏమిటి జరిగినాయి అంతా లేకుండా ముందుకు సాగుతూ ఉండాలి. మరి మనమందరం కూడా కలిసి కట్టుగా ఈ కార్యక్రమాల్లో అయితేనేమి, ఇంటి పరిస్థితుల్లో అయితేనేమి మనం పాతవి మర్చిపోయి ముందుకు. ఫిలిప్పీ 3:13 అనుకుంటా, 3:13, 14 చూసినట్లయితే పాత వాటిను మర్చిపోయి కొత్త వాటి కోసం వేగిరపడాల, తొందరపడాల. దినమంతా పాతవే తలుచుకోకుండా కొత్త వాటి కోసం వేగిరపడుతూ మన ముందున్న గురి యొద్దకే మనం పరిగెత్తాలి. మన ముందు మన గురి ఎవరు, మన గోల్ ఎవరు? మరి యేసుక్రీస్తు ప్రభువుల వారే మన గోల్. వారి అడుగుజాడల్లో మనం ముందుకు సాగుతూ ఉండాలి. ఇంకొక విషయం ఏమంటే ప్రతిరోజు నూతన పరచబడుతూ ఉండాలి. వి మస్ట్ రెన్యూ అవర్ సెల్స్. ప్రతిరోజు మనం అన్నం తింటాము, నిద్రపోతాము, అన్నీ చేస్తాం కదా. అట్లా చేస్తేనే మళ్ళీ రిఫ్రెష్ అవుతాం. ప్రతిరోజు నూతన పరచబడుతూ ఉండాలి. వి మస్ట్ రెన్యూ అవర్ సెల్స్ ఇన్ గాడ్. మరి విలాప వాక్యములు 3:21-22 చూసినట్లయితే 23-24 యెహోవా కృపగలవాడు, ఆయన కృప ఉచితమైన కృప. మరి 24వ వచనం చదవండి. 3:24 విలాప వాక్యములు 22-23 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనక మనకు నిర్మూలం కాకున్నవారు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. అనుదినము ఆయనకు నూతనముగా మన మీద వాత్సల్యం పుడుతుంది కదా. ఆయన ఎంతో కృపగలిగిన వాడు. మరి అనుదినము ఆయన నూతనంగా మనకు వాత్సల్యం చూపుతూనే ఉన్నాడు. కాబట్టి మనం కూడా వి మస్ట్ రెన్యూ. మనం కూడా నూతనంగా ఆలోచించాలా. మరి దేవుని కృపలో, మరి యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత మనకు దినదినము కలుగుతుంది. కాబట్టి మనము నూతనంగా వి మస్ట్ రెన్యూ అవర్ సెల్స్. చివరిదిగా మన ఫ్యూచర్ ప్లాన్స్
ఈ సంవత్సరంలో దేవుని ప్రణాళికలో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈ స్త్రీల మైత్రిలో మనం సభ్యులుగా ఉండడం అనేది మీకు అదొక ఆధిక్యత, దేవుడు మీకు అనుగ్రహించిన ఆధిక్యత. మీ ద్వారా ఎన్నో గొప్ప పనులు చేయాలని దేవుడు సంకల్పించుంటాడు. అది మనము ఏం చేయాలా? నమ్మాల. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మన భవిష్యత్తు ఎట్లుంటుందో మనకు తెలియదు, ఏం జరగబోతుందో మనకు తెలియదు, కానీ దేవునికి అన్నీ తెలుసు. మన విషయాలన్నీ దేవుడు మన పట్ల ఆయన ప్రణాళిక ఎప్పుడో రచించి ఉంటాడు. కాబట్టి మనం నమ్మాల. దేవుణ్ణి నమ్మి ఆయన ప్రణాళిక ప్రకారం ఆయనతో మనం ముందుకు సాగితే మరి నూతన సంవత్సరంలో అంతా కూడా దేవుడు మీకు మీ కార్యక్రమాలకు తోడుగా ఉంటాడని ఆశిస్తున్నాం. మొదటిగా ప్రతిదినము we must spend time with God. Every day with God is a fresh start. తర్వాత ముందుకు సాగాల, వెనక ఉన్నాయి మర్చిపోయి ముందుకు సాగాలి. ప్రతిరోజు రెన్యూ చేసుకోవాలి, నూతన పరచబడాలి. ఆ తర్వాత మన దేవుని ప్రణాళికలో మనం ఉన్నామని నమ్మాలి. ఈ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మీకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరి ఈ దినము నేను అనుకున్న అంశము ఉమెన్ యాజ్ చేంజ్ మేకర్స్, అంటే మార్పు నొందించే స్త్రీలు మార్పు నొందించగలిగిన స్త్రీలు. మరి బైబిల్ గ్రంథంలో దాదాపు ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఆనాటి సమాజంలో, పురుష ఆధిక్యత ఉన్న సమాజంలో ఎంతోమంది స్త్రీలు ఎన్నో గొప్ప కార్యాలు చేసినట్లు మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. వారి యొక్క కష్టాలు కానీ, దేవుని పట్ల వాళ్ళకున్న విశ్వాసము, వారి ప్రయత్నాలు, వారి లీడర్షిప్, ఇవన్నీ వారి జీవితాలు మనం చూసినట్లయితే ఇప్పటికి కూడా వారు మనకు ఒక స్ఫూర్తిగా ఉంటున్నారు బైబిల్ గ్రంథంలోని స్త్రీలు. ఆ విధంగా ఎంతోమంది స్త్రీలు బైబిల్లో ఉన్న కొంతమంది స్త్రీల పేర్లు చెప్పండి, లీడర్స్గా ఉన్న స్త్రీలు. దెబోరా, మిరియాము, ఎస్తేరు, రూతు కదా. వీళ్ళ చరిత్ర చూస్తుంటే ఎంతో మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆనాటి సమాజంలో వీళ్ళు ఎట్లా నిలవబడగలిగినారు. ఇప్పుడు నేటి సమాజంలో అంతా సమానంగా పోతున్నారు కదా, స్త్రీల హక్కుల పోరాటాలు జరుగుతున్నాయి. స్త్రీలు ఇంకా పురుషుల కంటే ఎక్కువ పనులు చేస్తూ ఉన్నారు. మరి సముద్ర అంతర్యంలో, సముద్ర గర్భం నుంచి అంతరిక్షం వరకు ఉన్నటువంటి అన్ని ఫీల్డ్స్లో స్త్రీలు ఉన్నారు. కాబట్టి స్త్రీలను దేవుడు ఎంతో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఒక 4 స్త్రీల గురించి మనం తెలుసుకుందాము. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో అక్కడ లూదియా అనే ఒక స్త్రీని గురించి మనము చూడవచ్చు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఆ పారాగ్రాఫ్లో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు, ఆ ఊర్ల పేర్లన్నీ మనకు కొత్త, ఆసియాలో ప్రయాణం చేయొద్దని పరిశుద్ధాత్మ వలన వాళ్ళు ఆటంకపరచబడినారు. ఆ తర్వాత వాళ్ళు వేరే ప్రాంతానికి పోవాలనుకున్నారు, కానీ అక్కడ కూడా పరిశుద్ధాత్మ వాళ్ళను వెళ్ళనీయలేదు. మరి ఇంకొక చోటికి పోవాలనుకున్నారు, కానీ వారు ఆటంకపరచబడిన. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అనుకొని బహుశా పౌలు గారు మరి ప్రార్థన చేసుకొని ఉండింటారు. ఆ రోజు రాత్రి ఆయనకు ఒక దర్శనం వచ్చింది. మాసిదోనియా నుంచి ఒక వ్యక్తి వచ్చి వారికి మాకు సహాయం చేయండి అని. అప్పుడు పౌలుకు అనిపించింది, దేవుడు మమ్మల్ని మాసిదోనియాకు వెళ్ళమంటున్నాడు అని. ఆ మాసిదోనియా దేశానికి ఫిలిప్పు పట్టణానికి చేరుకుంటారు. మాసిదోనియా దేశంలో ఫిలిప్పు ముఖ్యమైన పట్టణము. అందులో రోమా ప్రవాస స్థానం ఉంది. రోమీలు అక్కడ చాలా ఏలుబడి చేస్తూ ఉంటారు. మరి అటువంటి స్థలంలో మరి పౌలు వెళ్ళారు. కొన్ని దినములు అక్కడ గడిపినారు. వాళ్ళకి ఎవరికి చెప్పాలా, ఏం చేయాలా అని. యూదులు ఎక్కువగా లేని ఊర్లలో సమాజ మందిరాలు ఉండవు. వారు ఊరి వెలుపట, బహుశా రోమీల ప్రవాస స్థానం కాబట్టి వారు బయటకు వచ్చి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. అక్కడ కొంతమంది స్త్రీలు ప్రార్థన చేస్తూ ఉంటే
మరి పౌలు గారు అక్కడికి వెళ్ళినారు. అక్కడ ఈ లూదియా అనే ఆమె మనకు కనిపిస్తుంది. లూదియా ఎటువంటి స్త్రీ? దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమెకు ఆల్రెడీ దేవుడు అంటే చాలా భక్తి ఉంది. అయితే యేసుక్రీస్తుని గురించి ఇంకా తెలుసుకోలే. మరి పౌలు మాటలు ఆమె విన్నప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినాడు. ఇంకా దేవుడు ఇంటర్వ్యూన్ అయినాడు. ఎందుకంటే ఆమె యొక్క భక్తి ఆయన చూచినాడు. ఆమెకున్న దైవభక్తిని చూసి మరి ఆమె హృదయాన్ని తెరిచినాడు. కాబట్టి ఆమె వెంటనే యేసుక్రీస్తుని నమ్మి ఆమె చేసిన పని ఏంటి? ఆమె ఊదా రంగు ఆమె చేసే ఉద్యోగం ఏంటంటే ఆమె ఊదా రంగు పొడిని అమ్మే తుయతైర పట్టణస్తురాలు. బహుశా ఆమె వాళ్ళ ఊరు తుయతైర ఉండొచ్చు, ఫిలిప్పీలో ఆమె స్థిరపడి ఉండవచ్చు. అక్కడ ఊదా రంగు అంటే రాయల్ ఫ్యామిలీస్, తర్వాత రిచ్ ధనవంతులైన వారి ఇళ్లలోనే ఆ ఊదా రంగులు వాడతారు. కాబట్టి ఆమె ఒక రిచ్ లేడీ, ఒక మంచి బిజినెస్ ఉమెన్, ఆమెకు మంచి రిసోర్సెస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆమె ఎంతో దైవభక్తి కలిగింది. మరి పౌలు గారి మాటలు విన్న వెంటనే ఆమె బాప్తిస్మం పొందిన, యేసుని నమ్మి బాప్తిస్మం పొంది ఆ తర్వాత ఆమె కుటుంబంలో ఇంటి వారందరినీ, ఇంటి వారంటే పిల్లలు అయిండొచ్చు, మరి ఆమె దగ్గర పనిచేసే వాళ్ళు అయిండొచ్చు, ఇంటి వారందరినీ కూడా దేవుని దగ్గరికి నడిపించింది. అందరూ బాప్తిస్మం తీసుకున్నారు. అక్కడికి అయిపోయింది కదా. కానీ ఆమె ఇంకో పని చేసింది. ఇంకొక ఎక్స్ట్రా మైల్, 1 మైల్ రమ్మంటే 2 మైళ్ళు పోవడానికి మనం సిద్ధంగా ఉండాలా అన్నారు యేసు ప్రభు. మరి ఆమె ఏం చేసిందంటే, నేను ప్రభునందు విశ్వాసం ఉంచిన దాన్నని మీరు అనుకుంటే నా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించండి. హాస్పిటాలిటీ, నాకు దైవభక్తి ఉంది, హాస్పిటాలిటీ, ఆతిథ్యం. మరి అంత మాత్రమే కాకుండా ఆనాటి ఆ కాలం నాటి క్రైస్తవ సంఘము ఎంతో శ్రమలను పడుతూ ఉన్నారు. క్రైస్తవులుగా చెప్పుకోవడానికి భయపడుతున్నారు. వారి ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. మరి అటువంటి వారి కోసము తన ఇంటిని ఓపెన్ హౌస్ చేసింది. మరి యేసుని నమ్మిన బిడ్డలందరికీ కూడా ఆమె ఇల్లు ఇచ్చింది. అదే అధ్యాయంలో చివరి వచనం చూస్తే, పౌలు శీల మరి జైలు నుంచి వచ్చిన తర్వాత వారు లూదియా ఇంటికి వెళ్ళి అక్కడ సహోదరులను ఆదరించినారు. అంటే లూదియా ఇల్లు అదొక చర్చి హౌస్ అన్నమాట. ఆమె హౌస్ను ఒక చర్చిగా మార్చి ఓపెన్ హౌస్. ఇప్పటికైనా పాస్టర్స్ ఏదైనా పల్లెలకు పోతూ ఉంటారు. ఒక గ్రామాలకు పోయినప్పుడు వాళ్ళకు ఒక ఇల్లు ఉంటుంది. అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఆ పాస్టర్ని బాగా పిలిచి ఆదరించి ఆయనకు భోజనం అరేంజ్ చేసి, ముందు కాలంలో అంటే ఇప్పుడు పాస్టర్లు ఎవరు గ్రామాల్లో ఎక్కువ ఉండరులేదు, బండిలో పోతారు వచ్చేస్తారు. ఆ గ్రామాల్లో నివసించేటప్పుడు ప్రతి ఊరిలో ఒక కుటుంబం ఉంటారు, ఒక స్త్రీ ఎంతో ఆదరణ కలిగి ఉంటారన్నమాట. ఆ విధంగా ఈ లూదియా కూడా ఆ సంఘం అంతటికి కూడా తన ఇంటిని, తన గృహాన్ని ఇచ్చిందన్నమాట. అటువంటి దైవభక్తి కలిగిన స్త్రీ మరి తన కుటుంబాన్ని నడిపించడమే కాకుండా దేవుని కోసం ఆమె ఉన్న రిసోర్సెస్, ఆమెకున్న వనరులు, ఆమె పలుకుబడి, ఆమె ఆస్తి, ఆమె అంతస్తు ఇవన్నీ ఉపయోగించి దేవుని నామ మహిమ కొరకు వాటిని దేవునికి ఉపయోగించి మరి బైబిల్ గ్రంథంలో ఆమె పేరు లిఖింపబడింది. ఆ తర్వాత ఇంకొక స్త్రీ, ఒక అనామకురాలు, సమరయ స్త్రీ. ఆమె యోహాను సువార్త 4వ అధ్యాయం అంతా కూడా ఆమె గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ యేస్వామి సాక్షాత్తు యేసు ప్రభువుల వారు సమరయ గుండా వెళ్ళవలసి వచ్చెను. ఎందుకని సమరయ గుండా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అక్కడ ఒక సమరయ స్త్రీ మరి ఎంతో దుర్బలమైన జీవితం గడుపుతా ఉంది. అందరి చేత అనగదొక్కబడి ఉంటుంది. బహుశా పురుషాధిక్యంలో ఆమె ఎంతో నలిగిపోయి ఉంటుంది. మరి ఎవరూ ఆమెను ఆదరించలేదు. ఒంటరిగా బావి దగ్గరకు వచ్చి నీళ్లు చోటు. అయితే ఆమె మనస్సు దేవుని పట్ల, దేవుని గురించి ఆలోచిస్తూ ఉండిండొచ్చు. మరి ఆమె మనసు ఎంతో నిజాయితీగా ఉండిండొచ్చు. ఆమె పరిస్థితులు ఎంత హీనమైనప్పటికీ కూడా మరి ఆమె నిజాయితీగా ఉంది. మరి
ఆమె కొరకు యేసు ప్రభు సమరయ గుండా వెళ్ళవలసి వచ్చాను. మరి ఒక దుర్బలమైన స్థితిలో ఉన్న స్త్రీని యేసుక్రీస్తు చెప్పినారు కదా, నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చినాడు. మరి మన గురించి మనం తక్కువగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎంత తక్కువ స్థితిలో ఉన్నా కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు తోడుంటాడు. మనం వెదకి రక్షించడానికే ఈ లోకానికి వచ్చినాడు. మన దేశంలో కూడా మన క్రైస్తవ్యం మొదటిగా అణగారిన బ్రతుకులతో ఉన్న దళితుల వద్దకే వచ్చింది. ఈ విధంగా యేసుక్రీస్తు మరి సమరయ స్త్రీతో సంభాషించినప్పుడు దీర్ఘమైన సంభాషణ. మొదట నీళ్ళు అడిగినాడు. మొదట అనుకుంది, యూదుడవైన నీవు సమరయురాలైన నన్ను ఎట్లా నీళ్ళు అడుగుతున్నావు? ఆ తర్వాత మాటల్లో ఆయన మాటలు విని నువ్వు ఒక ప్రవక్తవని అనుకుంటున్నాను. ఆయన దాహానికి అడిగినప్పుడు ఆమెకు చెప్తాడు, నువ్వు నీళ్ళు అడిగేవారు ఎవరో నీకు తెలిస్తే జీవజలమే ఆయన ఇస్తాడు నీకు. జీవజలం అంటే ఆమె అనుకున్నది ఫిజికల్గా, నేను ఇచ్చే నీళ్లు తాగువాడు ఎప్పటికీ దప్పికొనడు. అంటే ఆమె ఇంత దూరం నేను రాకుండా ఆ జీవజలం ఏదో నాకు ఈ స్వామి అని అడుగుతుంది. అంటే ఆమెకు తెలియదు ఆత్మీయంగా స్వామి మాట్లాడే విషయం. ఆయన కడుపులో నుంచి జీవజల బుగ్గలు ఊరుతాయి అంటున్నాడు. అంటే ఆ సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మీయంగా ఎదిగినప్పుడే వస్తుంది. విశ్వాసంగా ఉన్నప్పుడే ఆ సంతృప్తి వస్తుంది. మరి ఆ విషయం ఆమెకు అప్పుడు అర్థం కాలేదు. ఆ తర్వాత దేవుని ఆరాధించే విషయమో మాట్లాడతారు. తర్వాత ఆమె పర్సనల్ విషయం, నీ పెనిమిటికి పిలుచుకోనరా అంటే నా పెనిమిటి లేడు అంటే చెప్తాడు, నీకు 5 మంది ఉండిన్నారు, ఇప్పుడుండే ఆయన నీ పెనిమిటి కాదు. ఆమె పరిస్థితి అంతా ఆయనకు తెలుసు. ఆ కుమార్తెను రక్షించాలనే ఆయన ఆ రోజు ఆ బావి దగ్గరికి వచ్చినాడు. మరి ఇవన్నీ చెప్పిన తర్వాత దేవుని ఏ విధంగా ఆరాధించాలా అని కూడా చెప్తాడు. ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించాలా. ఇవన్నీ బాగానే ఉన్నాయి స్వామి, కానీ మాకు మెస్సియా అనే ఆయన వచ్చి ఇవన్నీ చెప్తాడని మేము ఎదురు చూస్తున్నాము. మెస్సయ్య కోసం ఆమె ఎంత ఎదురు చూస్తూ ఉందో, ఆమె ఉన్న పరిస్థితుల నుంచి ఆమె బయటపడాలని ఎంతగా ఆమె అనుకుంటూ ఉందో మరి స్వామి గ్రహించినాడు. గ్రహించి ఆ మెస్సియా నేనే అని ఆమెకు బయలుపరుస్తాడు. ఒక స్త్రీకి అందులో ఒక సమరయ స్త్రీకి ఆయన మెస్సయ్య అని తన గురించి తాను బయలుపరచడం అనేది ఎంత గొప్ప సంగతి. ఆ స్త్రీకి ఆయన ఎంత ఆధిక్యత ఇచ్చినాడు. ఆనాటి సామాజిక కట్టుబాట్లను బద్దలు చేస్తూ మరి యేసుస్వామి ఆ విషయాన్ని ఆమెకు బయలుపరిచినాడు. ముందే సమరయురాలు, దానికి తోడు స్త్రీ. మరి ఇటువంటి సాంఘిక కట్టుబాట్లను ఛేదిస్తూ యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి ఆ స్త్రీకి తనను తాను బయలుపరుచుకున్నాడు. అటువంటి ఆధిక్యత స్త్రీకి అనుగ్రహించినాడు. మరి ఇట్లాంటి కట్టుబాట్లన్నీ ఛేదించినందుకే మరి ఆయనను కక్షగట్టి మరి ఆనాటి సమాజం, శాస్త్రులు, పరిసయ్యులను సిలువకు అప్పగించినారు. మరి అటువంటి స్త్రీ మరి మెస్సయ్య అని తెలుస్తూనే ఆమె ఏం చేస్తుంది? నీళ్ళకుండా వదిలేసింది. ఆమె అవసరం ఏది? నీళ్ళ కోసం వచ్చింది కదా, నీళ్ళకుండా వదిలేసింది. ఇక నీళ్ళు ఆమెకు అవసరం లేదు, నాకు మెస్సయ్య దొరికినాడు. ఇవన్నీ ప్రాపంచికమైన విషయాలు, నీళ్ళు, ఆహారము, ఈ పరిస్థితిని ఆమె అధిగమించి పైకి వెళ్ళిపోయింది. నీళ్ళకుండా వదిలేసి ఆ గ్రామానికి వెళ్ళి మరి నేను చేసినవన్నీ నాకు చెప్పినటువంటి ఈయన క్రీస్తు కాడా అని గ్రామ ప్రజలకంతా ఆమె తెలియజెప్పింది. అంతవరకు లోన్లీ ఉమెన్, ఎవరూ ఆమెతో కలిసి కనీసం నీళ్ళ దగ్గరికి కూడా, నీళ్ళ బావి దగ్గర కూడా రానటువంటి ఆ పరిస్థితిలో ఆ స్త్రీ పోయి ఊరి వాళ్ళకి ఏమన్నా చెప్పిందంటే ఎవరన్నా వింటారా? ఈమెంటి ఇప్పుడు వచ్చి మాకు చెప్తా ఉంది అని అంటారు కదా. మరి ఏం జరిగిందో, ఎందుకంటే యేసుక్రీస్తుతో ఆమె సంభాషణ, యేసుక్రీస్తుతో ఆమె గడిపిన ఆ సమయం ఆమెను ఎంపవర్ చేసింది, ఆమెను శక్తిమంతురాలుగా తీర్చింది. యేసుతో మనం గడిపితే మనం శక్తిమంతులుగా తయారు కాగలం. మరి అటువంటి సమరయ స్త్రీ తన ఊరి వారందరినీ
మరి యేసు దగ్గరికి నడిపించిందంటే ఆ యొక్క ఆమెలో ఉన్న ఎంపవర్మెంట్, యేసుతో కలిపిన ఆ సంభాషణ వల్లనే ఆమెకు వచ్చింటుంది. ఆమె డౌట్స్ అన్నీ అడిగింది. మరి అటువంటి స్త్రీకి, మరి అనామకురాలైన సమరయ స్త్రీకి అటువంటి ఆధిక్యత అనుగ్రహించినాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఇంకొక స్త్రీ, పాత నిబంధన గ్రంథంలో 2 బుక్కులు స్త్రీల పేర్లతో ఉన్నాయి. రూతు, ఎస్తేరు, ఇద్దరి క్యారెక్టర్స్ అందరికీ బాగా తెలుసు కదా. మరి ఎస్తేరు చిన్నది, చూడచక్కనిది, చిన్నది అని ఉంది. యంగ్ గర్ల్, ఆమె చాయిస్ ఏం లేదు. ఆమె పేరెంట్స్ చనిపోయినారు. ఆ మొరదకయ్యనే ఆయన వాళ్ళ ఆయన ఆమెను పెంచుకుంటూ ఉన్నాడు. మరి రాజు వస్తీకి బదులు, రాణి అయిన వస్తీకి బదులు వేరే పిల్లలను సెలెక్ట్ చేసుకోవడానికి కొంతమంది పిల్లలను తీసుకొని వెళ్తారు. మరి రాణిని, ఎస్తేరును రాణిగా ఆ రాజు సెలెక్ట్ చేసుకుంటాడు. ఆమె ఛాయిస్ అందులో ఏం లేదు. అయినప్పటికీ ఒక ప్రణాళికతో దేవుడు ఆమెను అక్కడికి పంపించినాడేమో. మరి ఎంతో భయభక్తులు కలిగిన బిడ్డగా ఆమె అక్కడ పేరు తెలుస్తుంది. ఆమెను చూస్తే అందరికీ దయ కలిగేటట్లు ఉంది. బహుశా ఆ పని వాళ్ళతో కూడా ఎంతో మంచిగా ఉండవచ్చును. అయితే ఆ యూదా జనాంగానికి ఒక కష్టం వచ్చి పడింది. ఏంటది? హామాను యూదులందరినీ, మీరు బైబిల్లో బాగా మంచి ప్రావీణ్యం కలిగినట్లు నేను చూస్తున్నా. మరి మీ క్విజ్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని తెలిసింది. ఏ ప్రశ్నలు అడిగినా చెప్పేటట్లున్నారు. వెరీ గుడ్. మరి ఎస్తేరు రాణిగా ఉన్నప్పుడు హామాను అనే వ్యక్తి యూదులందరినీ సంహరించాలనే ఒక ప్లాన్ చేస్తాడు. అది మొర్దెకైకి తెలుస్తుంది. అప్పుడు మొర్దెకై ఆమెకు పంపిస్తాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు. మరి రాజు సన్నిధికి మేము పోవడానికి వీల్లేదు, ఆయన ఎవరి వైపు రాజదండం చూపిస్తే వాళ్ళు మాత్రమే వెళ్ళాలా, మిగిలిన వాళ్ళందరూ మరణశిక్షకు పాత్రులు అనే విషయం చెప్పినప్పుడు మొర్దెకై ఆమెకు చెప్తాడు, 4వ అధ్యాయంలో ఉంటుందనుకుంటా, నీవు మరి రాజనగర్లో ఉన్నంత మాత్రాన నువ్వు తప్పించుకుంటావని అనుకోవద్దు. యూదులకు మరి విడుదల, నువ్వు మౌనంగా ఉన్న ఎడల మరి అటువంటి కఠినమైన మాట అన్నమాట అది. నువ్వు ఈ సమయాన ఈ రాజనగర్లో ఉండడం అనేది అది దేవుని ఏర్పాటు అయి ఉండొచ్చు. మరి ఒకవేళ నువ్వు మౌనంగా ఉండి రాజు నన్ను చంపేస్తాడేమో, రాజు నన్ను పిలవలేదు కాబట్టి నేను వెళ్ళను అని అనుకుంటున్నావేమో. మరి ఒకవేళ నువ్వు తప్పించుకోవాలని అనుకున్నా కూడా యూదులకు సహాయం వేరే దగ్గర నుంచి యెహోవా దేవుడు రప్పించగలడు. ఆయనకంత శక్తి ఉంది. కానీ నువ్వు ఈ సమయం అక్కడ ఉన్నావు కాబట్టి మరి ఆలోచించుకోమంటాడు. అప్పుడు వెంటనే ఆమె ఎంతో ధైర్యంగా మరి అక్కడున్న యూదులకు అందరికీ కూడా వర్తమానం పంపిస్తుంది. మీరందరూ సమాజ మందిరంలో చేరి ప్రార్థనలు చేసి ఉపవాస ప్రార్థనలు చేయండి. ఇక్కడ నేను నా పనివారితో సహా నేను కూడా ఇక్కడ ఉపవాసం ఉంటాను అని. నేను రాజు దగ్గరికి వెళ్ళడం రూల్ ప్రకారం అగెయిన్స్ అయినా కూడా నేను నశిస్తాను, కానీ మరి నేను వెళ్ళి తీరుతాను రాజు దగ్గరికి. అందుకోసం అందరూ ప్రార్థన చేయండి. ఎంత ప్రార్థన పరురాలు, ధైర్యవంతురాలు. మరి దేవుడు ఆమెను ఎన్నో రీతులుగా ఆశీర్వదించినాడు, ఎక్విప్ చేసినాడు, రాణివాసం ఇచ్చినాడు, మరి పవర్ ఇచ్చినాడు. ఇవన్నిటినీ కూడా ఆమె ఉపయోగించింది. కానీ ప్రార్థన ద్వారానే అది సాధించగలిగింది. మరి ప్రార్థన ఆ తర్వాత మరి స్టోరీ అందరికీ మీకు తెలుసు కదా. మరి హామాను ఉరిదీయబడతాడు, యూదులందరూ రక్షింపబడతారు. ఒక స్త్రీ లిడియా
తన ఇంటి వారిని రక్షించింది. గాడ్ హ్యాస్ ఎన్లైటెండ్ హర్. ఒక స్త్రీ, సమరయ స్త్రీ ఈజ్ ఎంపవర్డ్ బై గాడ్. దేవుడు ఆమెకు శక్తిని అనుగ్రహించినాడు. ఆమె ఒక ఊరి జనాంగాన్ని రక్షించింది, ఒక స్త్రీ కుటుంబాన్ని రక్షించింది, ఒక స్త్రీ ఊరి వారిని అందరినీ దేవుని దగ్గరికి నడిపించింది. ఇంకొక స్త్రీ తన జనాంగాన్ని, తన జనాంగం అంతటిని కూడా రక్షించింది, ఆ దేశంలో ఉండే తన జనాంగాన్ని. మరి స్త్రీలుగా వీరు ఎంతో వల్నరబుల్ అయినప్పటికీ కూడా ఇంత గొప్ప కార్యాలు వాళ్ళు చేయగలిగినారు. మనమందరం కూడా మన కుటుంబాల్లో ఏ విధంగా మన పిల్లలను దేవుని దగ్గరికి నడిపిస్తున్నాము, మన చుట్టూ ఉన్న సమాజానికి, మన చుట్టూ ఇరుగు పొరుగు మీరుండే ఏరియాస్లో ఏ విధంగా మనము దేవుణ్ణి మహిమపరుస్తున్నాము, దేవుణ్ణి ఇతరులకు చెప్పగలుగుతున్నాము. సమరయ స్త్రీ చెప్పగలిగిందంటే మనము ఏ విధంగా మనం చేయగలుగుతున్నాము. మరి ఎస్తేరు ప్రార్థనాపూర్వకంగా ఏ విధంగా మరి తన జనాంగాన్ని రక్షించుకుంది. ఎస్తర్ ఈజ్ ఎక్విప్డ్ విత్ రాయల్టీ, పవర్ అండ్ కరేజ్. మరి దేవుడు ఆమెను ఎక్విప్ చేసినాడు, ఒకరిని ఎన్లైటన్ చేసినాడు, ఒకరిని ఎంపవర్ చేసినాడు, ఈమెను ఎక్విప్ చేసినాడు. ఇంకొక స్త్రీ గురించి తెలుసుకుందాము, రూతు. మరి రూతు మోయాబీరాలు కదా. ఆమె స్టోరీ కూడా 4 అధ్యాయాల్లో ఒక కథలాగా చదివేసేయచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రూతు గ్రంథం. రూతు యొక్క మరి ఫేమస్ కమిట్మెంట్, ఆమె దృఢ నిశ్చయం తీసుకుంది, గట్టి నిర్ణయం తీసుకుంది. మరి ఆమె భర్త చనిపోయినప్పుడు అత్తగారితో పాటు మరి బెత్లెహేమ్కి రావడానికి ఆమె పూనుకుంది. ఏమని చెప్తుంది? వారి అత్తతో, నన్ను విడిచిపెట్టొద్దని నువ్వు చెప్పొద్దు, నన్ను విడిచిపెట్టమని చెప్పొద్దు, మరి నన్ను బతిమాలు కనవద్దు. నీవు నివసించే చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొంద చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. ఎంత గట్టి నిర్ణయం తీసుకుంది కదా రూతు. ఎవరు మార్చలేరు దాన్ని, అంత గట్టి నిర్ణయం. మరి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరి నువ్వు ఉండే చోట నేను నివసిస్తాను, నువ్వు నివసించే చోట నేను ఉంటాను. మరి మరణం తప్ప ఏది మనల్ని విడదీయలేదు. అంత గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె అత్తతో పాటు మరి బెత్లెహేము గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత మరి అత్తగారి కోసం ఎంతో కష్టపడింది, పొలంలో పని చేసింది, మరి వారిద్దరికి భోజనాన్ని సమకూర్చింది. మరి అంత మాత్రమే కాకుండా అక్కడ ఉండే ప్రజలతో ఆమె మన్నన పొందింది. మరి బోయజు యొక్క మన్నన కూడా పొందిందామె. 2వ అధ్యాయము 2:14, 2:10-12. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశమైన నా యందు లక్ష్యముచ్చినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసిన గంతయు నాకు తెలియబడేది. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునకు వచ్చినవి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరమిచ్చెను. ఎంత మంచి మాటలు చెప్పినాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద నీకు సంపూర్ణమైన విశ్రాంతి దొరుకుతుంది, నీకు మంచి బహుమానం దొరుకుతుంది అంటే ఆమె యొక్క వ్యక్తిత్వం ఆయన గమనించినాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, మీ భర్త చనిపోయిన తర్వాత మీ అత్తకు నువ్వు చేసిన పని అంతటిని గురించి, అంటే ఊళ్ళో అందరికీ తెలిసి ఉంటుంది ఆమె యొక్క క్యారెక్టర్, ఆమె వ్యక్తిత్వము, ఆమె నడవడిక,
మరి దేవుని పట్ల, దేవుని కోసం ఆమె తన జనాంగాన్ని వదిలి, వాళ్ళ దేవుళ్ళని కూడా వదిలి ఇక్కడికి వచ్చి ఆమె ఎంత మంచి పేరు సంపాదించుకుందంటే, ఆయన బోయజ్ మంచి మంచి మనసుతో యెహోవా దేవుని రెక్కల క్రింద నీకు మంచి ఆశ్రయం దొరుకుతుంది, దేవుడు నీకు మంచి బహుమానం ఇస్తాడు అని. ఆ తర్వాత మరి బోయజు రూతును వివాహం చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. మరి ఊరికే వివాహం చేసుకోలేదు, ఆయన గ్రామ పెద్దలను, ప్రజలను, వారందరి ఎదుట మరి రూతును అనౌన్స్ చేసి పెళ్లి చేసుకుంటాడు. 4:11 4వ అధ్యాయం 11లో చూసినట్లయితే, అందుకు పురకారము నిండిన ప్రజలందరూ పెద్దలు, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశంలో వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఓకే, మరి బోయజ్ చెప్పినప్పుడు పుర ప్రముఖులు, పెద్దలు వీరందరూ కూడా ఆ స్త్రీని ఆశీర్వదిస్తున్నారు. ఆమె మహ్లోను భార్య, మోయాబీరాలు. మోయాబీరాలు అంటే ఇశ్రాయేలీలకు చాలా అసహ్యం, వాళ్ళు ఇష్టం లేదు, ఆ జనాంగాన్ని పేరే ఎత్తకూడదు అంటారు. ద్వితీయోపదేశకాండము 23:3లో చూసినట్లయితే మోయాబీల పేరు 10 తరాల వరకు కూడా మీరు ఎత్తద్దు అని అంటారు. మామూలుగా పెళ్ళిళ్ళప్పుడు 7 తరాలు చూడాలి అంటారు కదా, ఇక్కడ 10 తరాల వరకు కూడా మోయాబీలు ఎవరైనా ఉంటే మీరు వాళ్ళని చేర్చకూడదు. అటువంటి మోయాబీరాలైన రూతును దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడు, ఎంత ఎలివేట్ చేసినాడు. ఆమె యొక్క మోయాబీరాలు అయినప్పటికీ కూడా మరి దేవుడు ఎంతగా ఎలివేట్ చేసినాడంటే, ఆమెకు ఎంత ఉన్నత స్థితిని ఇచ్చినాడంటే, రూతు చివరికి ఆమె గర్భాన దావీదు వంశం ఉంటుంది. అటువంటి గొప్ప స్థితికి రూతును దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె మోయాబీరాలే, అందరితో కడద్రోయబడింది, కానీ పెద్దలు కూడా ఆమెను ఆశీర్వదిస్తున్నారు. అంటే ఆ స్త్రీ యొక్క క్యారెక్టర్ మనం గమనించవచ్చు. బోయజ్ యొక్క మందన పొందింది, పుర ప్రముఖులు, పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ ఒప్పుకుంటున్నారు, ఆమెను ఆశీర్వదిస్తున్నారు. అంత మంచి పేరు. ఆమె మోయాబీరాలే అని ఎవరికి గుర్తులేదు ఇప్పుడు. ఆ తర్వాత స్త్రీలు మామూలుగా మాట్లాడతారు కదా, ఏదో ఒక సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. మరి అటువంటి స్త్రీలు కూడా ఆమెను మెచ్చుకుంటూ ఉన్నారు. 4:15లో, అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందిన గాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడిన గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతను నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమందు నీకు పోషకుడని నయోమితో చెప్పింది. చూడండి ఎంత ఆ స్త్రీలు కూడా రూతును మెచ్చుకుంటూ ఉన్నారు. నీ 7 కుమారుల కంటే కూడా ఎక్కువైన నీ కోడలు. మామూలుగా కోడళ్ళ మీద అంత ఇంప్రెషన్ ఉండదు కదా అత్తగారులకు. అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్న స్త్రీలు కూడా మరి నీ కోడలు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంది, మరి మంచి కోడలు, మరి ఆమె ద్వారా నీకు ఈ కుమారుడు ఈ వయసులో నీకు అనుగ్రహించినాడు దేవుడు అంటే అది దేవుడు స్తుతినందును. అంత మాత్రమే కాకుండా ఆయనకు నువ్వు దాదిగా ఉంటావు అని అక్కడ ఉండే స్త్రీలు కూడా రూతును మెచ్చుకున్నారు. ఇంతమంది మన్ననను పొందినారు అంటే మరి యెహోవా దేవుడు ఆమె పట్ల ఉన్న ప్రణాళిక మనం గమనించవచ్చు. ఆమె మోయాబీరాలు అయినప్పటికీ కూడా ఆమెలో ఉన్న దృఢ సంకల్పం, దృఢ నిశ్చయత, మంచి మనసు, మంచి వ్యక్తిత్వం, మళ్ళీ ఇతరులకు కష్టపడుతూ పనిచేస్తుంది. ఇటువంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి రూతును ఎంతగా దేవుడు హెచ్చించినాడంటే, ఆమె కుమారుడు ఓబేదు యొక్క కుమారుడు యెషై కుమారుడు దావీదు. మరి దావీదు వంశంలోనే యేసుక్రీస్తు పుట్టినాడు. మరి ఆ వంశావళికే ఆమె తల్లి అయినంత స్థితికి దేవుడు ఆమెను తీసుకొని వచ్చినాడు. కాబట్టి ఈ 4 స్త్రీలలో మనం గమనించింది ఏమంటే, దేవుడు
ఇంటర్వ్యూన్ అయినాడు ప్రతి స్త్రీ దగ్గర కూడా. మరి ఈమె దైవభక్తి కలిగింది, లిడియా, లూదియా, సమరయ స్త్రీ మరి యేసు కొరకు అన్వేషిస్తూ ఉంది. ఎస్తేరు మరి ప్రార్థనాపూర్వకంగా ధైర్యంగా పూనుకుంది. రూత్ మోయాబీరాలు అయినప్పటికీ కూడా తన ప్రవర్తనతో అందరి మనసును ఆకట్టుకుంది. లిడియా ఈజ్ ఎన్లైటెండ్, సమారిటన్ ఉమెన్ ఈజ్ ఎంపవర్డ్, ఎస్తేర్ ఈజ్ ఎక్విప్డ్ అండ్ రూత్ ఈజ్ ఎలివేటెడ్. ఇవన్నీ కూడా దేవుడు వారి జీవితాల్లో ఇంటర్వ్యూన్ అయినందుకు ఇవన్నీ జరిగినాయి. ఎందుకు దేవుడు వారి జీవితాల్లో ఉన్నాడు అంటే వారి ప్రవర్తన. మరి మనం కూడా స్త్రీలుగా దేవుని కోసం ఏదైనా చేస్తున్నామా అని ఈ సంవత్సరంలో దేవుని కోసం మనం ఏదైనా ఆయన నామ ఘనత కొరకు మరి మనం చేయడానికి పూనుకోవాలా. పెద్ద పెద్ద అమ్మగారు చెప్పినట్టు మా అన్న కానీ మరి తండ్రి గారు కానీ మంచి ప్రసంగం బాగా చేస్తున్నారు అని చెప్పినారు. నేనంత పెద్ద ప్రసంగికురాలు కాదు, మామూలుగా తప్పించుకుంటా ఉంటా ప్రసంగం అంటే. అయితే మరి నన్ను ఆహ్వానించినందుకు మీకు అందరికీ వందనాలు. మరి అంత మాత్రమే కాకుండా మీ యొక్క సహవాసంలో, మీ యొక్క స్త్రీల మైత్రి కార్యక్రమాల్లో మీరందరూ కూడా యేసు నామ ఘనత కొరకు ఏదైనా చేయగలమా అని మీరు ప్లాన్ చేసుకోండి. ఈ సంవత్సరం అంతా పెద్ద పెద్ద ప్రసంగాలే చేయాల్సిన అవసరంగా మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల ఒకరికి మీరు చేస్తే నాకు చేసినట్లు అని చెప్పినారు కదా. కాబట్టి మన చేతనైన సహాయం అవసరతలో ఉన్న వారికి మనం చేద్దాము. మరి ఒక్కోసారి మన ప్రజెన్స్ కూడా కొన్ని కుటుంబాలు బాధలో ఉంటాయి, సమస్యలతో ఉంటాయి. మనమేమి చేయాల్సిన పరిస్థితి కూడా ఉండదు. కానీ మన ప్రజెన్స్, నేను కొరియా దేశంలో ఉన్నప్పుడు, నేను పోయినప్పుడు కొరియా భాష నాకు రాదు. మేము ఒక పాస్టర్స్ ఫ్యామిలీలో ఉన్నాము. ఫ్యామిలీ వాళ్ళు మాకు సహాయకరంగా ఉన్నారు. అయితే ఒకరోజు రాత్రి తండ్రి గారు, మేము ఫోన్ చేయాలంటే అక్కడ మిడ్నైట్, ఇక్కడ 8:30 అంటే అక్కడ మిడ్నైట్ ఫోన్ చేయడానికి, మా పాపకు ఫోన్ చేయడానికి కిందికి వచ్చినాము. అక్కడ ఆ రోజుల్లో మంచు బాగా కురుస్తూ ఉంది. మంచు కురిసి స్లైడ్ అవుతూ ఉంటారు, కింద పడుతూ ఉంటారు. మరి ఎంతసేపటికి రాలేదని నేను వెయిట్ చేస్తూ ఉంటే వచ్చినారు తండ్రి గారేమో, చెయ్యి స్లిప్ అయిందంట, చెయ్యి ఈ ఫ్రాక్చర్, ఫోర్ ఆర్మ్ ఫ్రాక్చర్ అయింది. మరి అది రాత్రి ఏం చేయాలో తెలియదు. మరి ఆ పాస్టర్కు కొంచెము ఇంగ్లీష్ వచ్చు, కానీ ఆయన భార్య కూడా పాస్టరే, ఆమెకి ఇంగ్లీష్ రాదు, నాకు కొరియా రాదు. ఫోన్ చేయాలా, ఏమని చేయాలా, ఫోన్ చేస్తే హలో అని కూడా వాళ్ళు అన్నారు, వేరే పదం వాడతారు, ఏబూసేయం అంటారు. సరే ఫోన్ చేసినాను. ఫోన్ చేసి మరి ఏం మాట్లాడాలా తెలియదు. ఊరికే హలో ముక్సానం అంటాము. ముక్సానం అంటే పాస్టర్. ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం అనే పదం ఆమెకు అర్థమైంది. సరే, ఆమెకు ఇంగ్లీష్ రాదు, మన భాష రాదు, పెట్టేసింది. సరే, ఆమెకి ఏం అర్థమైందో లేదో తెలియదు. ఇంకా ప్రేయర్ చేసుకున్నాము, వెయిట్ చేస్తూ ఉన్నాము. చాలా పెయిన్ఫుల్గా ఉంది. కొంతసేపటికి తలుపు తట్టినారు. తలుపు తట్టితే ఈమె పాస్టర్ ఉంది, పాస్టర్ భార్య, ఆమె కూడా పాస్టర్. ఆమె చూస్తానే మాకు ఇంకా ఎంత రిలీఫ్ అన్నమాట. ఆమె ఏమి డాక్టర్ కాదు, ఏం కాదు. ఆ పరిస్థితుల్లో ఒక వ్యక్తి వచ్చి మనతో, ఆ దేశం కాని దేశము, భాష లేదు, అయినప్పటికీ ఆమె వచ్చింది. ఆమె కూడా మనసు కురుస్తుండగా నడుచుకుంటూ వచ్చింది. వాకబుల్ డిస్టెన్స్ వాళ్ళ ఇంటికి. మరి అటువంటి పరిస్థితుల్లో ఆమె వచ్చి ఏదో చెప్పింది కొరియాలో, రేపు ముక్సానం వస్తాడు, రేపు హాస్పిటల్కి పోవచ్చు, ఇప్పుడు ఏదన్నా కట్టు కట్టండి అని ఏదో కొంచెం హెల్ప్ చేసి కట్టు కట్టి
ప్రేయర్ చేసి వెళ్ళిపోయింది. అది ఎంత రిలీఫ్ అంటే మాకు అట్లాంటి పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు ఉన్నప్పుడు మన ప్రజెన్స్, మనం స్త్రీలుగా మనం పోయి వాళ్ళతో కొంచెంసేపు కూర్చుంటే వాళ్ళకి ఆదరణ ఉంటుంది. వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి. మరి స్త్రీలుగా మనము గృహాల్లోకి బాగా ఫ్రీగా పోగలం. మనమందరూ ఒకరికొకరు తెలిసిన వాళ్ళే కాబట్టి బాగా మాట్లాడుకుంటాం కాబట్టి వారి సమస్యలు మనం తెలుసుకొని అందరికీ ఒకే భాష కాబట్టి మాట్లాడి ఆదరించవచ్చు. అది కూడా ఒక రకమైన సహాయమే. మరి కష్టాల్లో ఉన్న వారికి ఎవరికైనా ఒక్కరికి మనం హెల్ప్ చేయొచ్చు. ఈ విధంగా మీ స్త్రీల మైత్రి కార్యక్రమాల్లో ఎన్నో మంచి యాక్టివిటీస్ మీరు ప్లాన్ చేసుకొని మరి స్త్రీల మైత్రి సంవత్సరం అంతా కూడా ఎంతో దేవుని నామ ఘనత కొరకు మరి మీ అభివృద్ధి కొరకు పాటుపడాలని నేను ఆశిస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి ఒకసారి పెద్దలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.